విజయవాడలో ఏపీ ఎంపీలతో దక్షిణ మధ్య రైల్వే జీఎం సమావేశమయ్యారు. అయితే రైల్వే శాఖ దక్షిణ మధ్య రైల్వే జీఎం తీరుపై ఎంపీలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. విడుదలైన నిధులు ఖర్చు పెట్టినప్పుడు సమావేశాలు ఎందుకని టీడీపీ ఎంపీలు వాకౌట్ చేశారు. గతేడాది 20,000 కోట్లు కేటాయిస్తే 200 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీఎం స్థాయి పనులు కూడా పెండింగ్లో పెట్టడమేంటని ప్రశ్నించారు. ఇదేంటని అడిగితే మీ డిమాండ్లు తీరవని అంటున్నారని ఆరోపించారు. దానివల్ల ఎవరి కోసం వచ్చామే మీద కడాకు నేను చెప్పింది అనుకో 2 ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి నీ అధికారానికి లోబడి ఉన్నటువంటి ఇష్యూస్ ఉన్నాయి, నీ పై అధికారులు చేయాల్సినవి. పై అధికారులు చేసేటివి గోవింద వదిలిపెట్టవయా, దాని సంగతి నేను ఢిల్లీలో చూసుకుంటా, ఇక్కడ నువ్వు చేయాల్సినటువంటి అయినా చెయ్యండి అని చెప్పావు. కానీ మా బాబు అది జరగదు ఇది జరగదు అందరూ వాకౌట్ కావాలని చెప్తున్నాడు ఆయన. దాని ప్రకారమే మా సహచరుడు మా బాబు గారు చెప్పిన దానివల్ల బయటికి రావడం వల్ల రాష్ట్రానికి వచ్చే కొద్ది గొప్ప ప్రాజెక్టులు కూడా ఏం ప్రాజెక్ట్ వస్తుంది? ప్రాజెక్ట్ వచ్చేది 4 ప్రాజెక్ట్ వస్తే 4 గంటల కూర్చుంది, 5 గంటల కూర్చుంది. ఏమి లేదు, ఊరికన్ని కథలు ప్రెస్ కోసము చూపించే ఫిగర్స్ ఉన్నాయి తప్ప ప్రజల కోసం చేసేటువంటి ఫిగర్స్. మా 20,000 కోట్లు శాంక్షన్ అయింది, మాకు ఇవ్వండి, మాకు ఖర్చు పెట్టండి. ఇప్పుడు రేపు ఇంకా 3 నెలల్లో మార్చి ఎండింగ్ అయిపోతా ఉంది కాబట్టి మాకు 20,000 కోట్లు శాంక్షన్ అంటున్నారు. పీరియాడికల్గా మీరు చేసిన శాంక్షన్లు మీరు ఖర్చు పెట్టి చూపించాలి. ఊరిని శాంక్షన్ చేయడం పెద్ద పిక్చర్ 20,000 కోట్లు మేము ఆంధ్రప్రదేశ్కి ఇచ్చానని చెప్పడం, కానీ 250 కోట్లు ఇవ్వడం, ఇవన్నీ కూడా వివిధ కారణాలు ఉన్నాయి. జిల్లాకు సంబంధించిన ముఖ్యమైన సమస్యలు మరి సీఎం గారి దృష్టికి అందరు డిఆర్ఎంల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ముఖ్యంగా కన్స్ట్రక్షన్లో ఉన్న ఎర్రగుంట్ల నంద్యాల లైన్ విషయము, కడప బెంగళూరు లైన్ విషయం ప్రస్తావించడం జరిగింది. ఎర్రగుంట్ల నంద్యాల లైను ఖచ్చితంగా ఈ జూన్ 2016లో మరి కమిషన్ చేస్తామని చెప్పి